నమస్కారము. ప్రతి దేశానికి ఒక అధికార భాష అనేది ఉంటుంది. అలాగే మన భారతదేశంలో 1948 49 ప్రాంతంలో సెప్టెంబరు 14, 15 అప్పుడు హిందీని అధికార భాషగా ప్రకటించారు. మరియు ఇంకోటి ఏంటంటే హిందీ దేవనాగరి స్క్రిప్ట్లోనే ఉండాలి. అధికార భాష ఎక్కువగా ఉత్తర భారతదేశంలో చాలామంది హిందీ మాట్లాడతారు. వాళ్ళకు పొగరు మరి ఏమో కానీ వాళ్ళు ఏమంటారంటే హిందీ భాష రాష్ట్ర భాష, రాజ్య భాష అని. కాకపోతే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రము హిందీ బాగానే మాట్లాడతారు. లైక్ నిజాం రూల్డ్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, కేరళ వాళ్ళకి ఏంటంటే దాదాపు వాళ్ళ భాషలో సంస్కృతానికి సంబంధించిన పదాలు ఉంటాయి కాబట్టి ఆ హిందీ భాషతో కొంచెం విచ్చి ఉంటుంది. మళ్ళా కర్ణాటకలో కూడా హిందీ భాషను పెద్దగా వేరే భాషగా చూడరు, హిందీ బాగా మాట్లాడతారు. ఇక తమిళనాడుకు వస్తే వాళ్లకు ఆ ద్రావిడియన్ మెంటాలిటీ ఉండి హిందీ భాష మాకు వద్దు, హిందీ భాష మాట్లాడకుండా రైల్వే బోర్డుల మీద తుడిచేసి తమిళం వెళ్తారు. ఇప్పటికీ తమిళనాడులో హిందీ భాషను వ్యతిరేకిస్తారు. అయితే ఏ దేశానికైనా కానీ ఒక అధికార భాష అనేది ఉండాలి. ఇది అఫీషియల్గా 1948 సెప్టెంబరు 14న అధికార భాషగా చేసి తర్వాత ఏ రాష్ట్రాల్లో దక్షిణ భారత మహాసభ అని పెట్టి హిందీ భాషను ఒక నార్మల్ ప్లాట్ఫామ్గా చేయాలని చాలా చేశారు. కానీ తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాషను యాక్సెప్ట్ చేయడం వల్ల అక్కడ వాళ్లకు చాలా ఇబ్బంది కలిగింది. అయితే వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా హిందీ భాష కొంచెం తెల్లగా ఉండి హిందీ భాష మాట్లాడితే వేరే దేశస్తులుగా చూస్తారు. ఏమన్నా అంటారు, ద్రవిడియన్ లాంగ్వేజ్, ద్రావిడ భాషలు అంటారు. ద్రావిడ భాష హిందీ వద్దు, విల్ స్పీక్ ఇన్ హిందీ ఓన్లీ అంటారు. మరి ఇటువంటి సైకాలజీ పోవాలా భారతదేశంలో. కాకపోతే హిందీ భాష అందరికీ లేదు. బెంగాలీకి బెంగాలీ భాష ఉంది, మరాఠీకి మరాఠీ భాష ఉంది. తర్వాత ఇక వేరే ప్రాంతాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంది. అలాగే తీసుకుంటే రాజస్థానీ ఎవరి రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంది. అయితే రీజనల్ లాంగ్వేజ్ కూడా గౌరవించాలి. కానీ మనకు ఇప్పుడు ఇంగ్లీషు ఎట్లయితే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయితే గ్లోబల్ లాంగ్వేజ్ ఉందో, మన ఇండియాకు కూడా ఒక అధికార భాష హిందీ. అందరూ హిందీ చదవాలి, హిందీ రాయాలి, హిందీ భాషలోనే సంతకం చేయాలి. ఇటువంటి ఒక సైకాలజీ వస్తే మనకు మంచి యూనిటీ ఉంటుంది. తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఒక అధికార భాషలో మాట్లాడితే అందరికీ బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ అధికార భాషగా డిక్లేర్ చేసిన దినంగా తీసుకొని నేను ఈ సబ్జెక్టు మాట్లాడాను. కాబట్టి హిందీ ఎప్పటికైనా కానీ భారతదేశపు అధికార భాష. రాజ్యభాష, రాష్ట్ర భాష ఇవన్నీ ఆ పక్కన పెడితే ఒక అధికార భాష అనేది కావాలి. జై హింద్, జై భారత్.